మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలన విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ పరిధిలో మాత్రం చతికిలబడింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఒక్కటంటే ఒక్క సీటును కూడా గెలవలేకపోయింది. సో, హైదరాబాద్‌లో గూడా అంటే త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు, ఫ్యూచర్‌లో గూడా కావచ్చు, హైదరాబాద్‌లో పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది అని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. సో, ఇందులో భాగంగా హైదరాబాద్ సంబంధించి ఒక ఇద్దరికి మంత్రి పదవి ఇవ్వాలి అని కూడా ఆయన అనుకుంటున్నారు. ఇప్పటికే పాత బస్తీ, నాంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయిన ఫిరోజ్ ఖాన్‌కు మంత్రి పదవి ఇవ్వాలని నిర్ణయించినట్టు సమాచారం. మరి ఓల్డ్ సిటీతో పాటు న్యూ సిటీ నుంచి కూడా ఎవరో ఒకరికి ఇవ్వాలి. అయితే గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి బీఆర్ఎస్‌లో చేరిన వాళ్ళని ద్రోహులుగా రేవంత్ రెడ్డి పరిగణిస్తున్నారు. వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కూడా పార్టీ తిరిగి చేర్చుకోకూడదని. సో, అందులో మహేశ్వరం ఎమ్మెల్యే సబితా రెడ్డి, ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్. సో, ఈ ముగ్గురిని పార్టీ చేర్చుకోకూడదని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. మరి మిగిలిన వారిలో బీఆర్ఎస్ నుంచి ఎవరెవరున్నారు? బీఆర్ఎస్ నుంచి ఉన్న వాళ్ళలో ముందు వరుసలో తలసాని శ్రీనివాస్ యాదవ్ మాజీ మంత్రి, సరత్నగర్ ఎమ్మెల్యే. ఆ తర్వాత సికింద్రాబాద్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి, మాజీ డిప్యూటీ స్పీకర్ టి పద్మారావు. ఆ తర్వాత కుత్బుల్లాపూర్ సంబంధించిన ఎమ్మెల్యే వివేకానంద గౌడ్. సో, ఈ ముగ్గురు విషయాన్ని పరిశీలిస్తున్నారు. ఇందులో తలసాని శ్రీనివాస్ యాదవ్ 1995లో ఎమ్మెల్యే గెలిచి ఆ తర్వాత మంత్రి అయ్యారు టీడీపీలో. ఆ తర్వాత ఓడిపోయిన తర్వాత కాంగ్రెస్ చేరడానికి ప్రయత్నం చేశారు వైఎస్ఆర్‌లో. కానీ కుదరలేదు. ఆ తర్వాత 2014లో టీడీపీ నుంచి సనత్నగర్ ఎమ్మెల్యేగా గెలిచి బీఆర్ఎస్‌లో చేరి మంత్రి అయ్యారు. సో, ఆయన విషయాన్ని పరిశీలించినప్పటికీ ఆయన కొంత దుర్తనం ఎక్కువ. రేవంత్ రెడ్డిని చాలా ఘాటుగా విమర్శించడం జరిగింది. పిసికితే అని డైలాగ్ కొట్టారు. ఏంది పిసికేది పిండా అని రేవంత్ రెడ్డి కౌంటర్ ఇవ్వడం జరిగింది. సో, ఇది గతంలో చాలా రోజుల నుంచి కూడా రేవంత్ రెడ్డికి, తలసానికి కొంత విభేదాలు ఉన్నాయి. వాస్తవమే. రాజకీయ విభేదాలు. సో, మరి అటువంటి సమయంలో తలసాని శ్రీనివాసని చేర్చుకొని కొరివి పెట్టుకోవడం ఎందుకు అని రేవంత్ ఆలోచిస్తున్నట్టు సమాచారం. సో, ఒకవేళ తలసాన్ని పక్కన పెడితే మిగిలిన వాళ్ళలో కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్. కుత్బుల్లాపూర్ సగం జీహెచ్ఎంసీ పరిధిలో, సగం మేడ్చల్ జిల్లా పరిధిలో ఉంటుంది. కాబట్టి అది ఒక శివారు అవుతుంది కాబట్టి దాన్ని పరిగణలోకి తీసుకోలేని పరిస్థితి. మిగిలిన వాటిలో సికింద్రాబాద్ ఒకటి మాత్రమే ఉంది. సికింద్రాబాద్ ఎమ్మెల్యే టి పద్మారావు 2 దశాబ్దాల క్రితం 2001లో ఆయన కాంగ్రెస్‌ని వీడి టీఆర్ఎస్ చేరడం జరిగింది. అప్పట్లో స్థానికంగా కొంత విభేదాలు రావడం జరిగింది పార్టీలో. అప్పటి ఎమ్మెల్యేకు వీళ్ళకు. కాబట్టి ఆయన టీఆర్ఎస్‌లో వెళ్ళి 2002లో కార్పొరేషన్‌లో జీహెచ్ఎంసీ కార్పొరేషన్‌లో పోటీ చేసి గెలవడం జరిగింది. ఆ తర్వాత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా సికింద్రాబాద్ నుంచి పోటీ చేసి గెలవడం జరిగింది. ఆ తర్వాత అధికారంలో వచ్చిన తర్వాత మంత్రి అయ్యారు 2014లో. 2018లో మంత్రి పదవి తొలగించి డిప్యూటీ స్పీకర్ ఇచ్చారు. సో, ఒక రకంగా ఆయనకు టీఆర్ఎస్‌లో అన్యాయం జరిగిందని చెప్పొచ్చు. సో, పద్మారావు విషయానికొస్తే పద్మారావు సౌమ్యుడు అని పేరుంది. వివాద రహితుడు అని పేరుంది. ఆయన పార్టీలు మార్చే అలవాటు కూడా ఆయనకు లేదు. అధికారం కోసం ఆ పార్టీ, ఈ పార్టీ అని. 2001లో మాత్రం తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన మారడం జరిగింది. కానీ ప్రస్తుతం ఆయన ఆహ్వానిస్తే వస్తాడా అనేది. ఎందుకంటే ఆయన సొంత ఊడే కదా అది. కాంగ్రెస్ పార్టీ అంటే ఆయన సొంత ఇల్లే. సో, ఇక్కడ టీఆర్ఎస్ కూడా ఆయనకు అన్యాయం జరిగింది మంత్రి పదవి విషయంలో. కాబట్టి ఒకవేళ పద్మారావుని ఆహ్వానిస్తే పద్మారావుకు మంత్రి పదవితో పాటు పార్టీ గ్రేటర్ అధ్యక్ష పదవి కూడా ఇస్తే పార్టీని అభివృద్ధి చేస్తారా అనే కోణాన్ని పరిశీలిస్తున్నారు. ఒకవేళ ఆయన ధీటుగా అనిపిస్తే కనుక ఖచ్చితంగా పద్మారావుని ఆహ్వానించి మంత్రి పదవితో పాటు గ్రేటర్ పగ్గాలు కూడా అప్పగించాలని రేవంత్ రెడ్డితో పాటు పార్టీ నాయకత్వం కూడా భావిస్తున్నట్టు సమాచారం. సో, ఇప్పుడు త్వరలో పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ కూడా విడుదల కానుంది కాబట్టి అంత లోపలే ఈ నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. సో, ఏం జరగబోతుందో మీకు ఎప్పటికప్పుడు